కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు చేనేత సొసైటీ ఆఫీసును ముట్టడించారు బుట్టా రేణుక. ఆప్కోలో విలీనాన్ని రద్దు చేయాలంటూ నిరసన చేపట్టారు. భారీగా చేనేత కార్మికులు తరలివచ్చారు. చేనేత సొసైటీ దుకాణాలను ఆప్కోలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెగనూరు చేనేత సహకార ఉత్పత్తి సొసైటీ దుకాణాలను ఆప్కోలో విలీనం చేయాలని చేనేత జౌళి శాఖ సూచనలు చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు ఇవాళ పాలకవర్గం సమావేశం కానుంది. అప్పట్లో 40 మంది సభ్యులతో ప్రారంభమై 550 మంది సభ్యులతో సొసైటీ కొనసాగుతోంది. సొసైటీకి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 16 అవుట్లెట్ షాపులున్నాయి. ఈ షాపుల్లో సొసైటీ సభ్యులు నేసిన ఉత్పత్తులను అమ్ముతారు. అయితే ఉన్నట్టుండి సంఘం అవుట్లెట్స్ను ఆప్కోలో విలీనం చేసేలా సభ్యులు తీర్మానం చేయాలని జౌళి శాఖ కమిషనర్ సూచించడం రచ్చకు దారితీసింది. ఆప్కోలో విలీనం ప్రతిపాదనపై చేనేత కార్మికులు మండిపడుతున్నారు. ఆప్కో ఇప్పటికే 13 లక్షల దాకా సొసైటీకి బాకీ పడింది. అలాగే 5 నుంచి 10% మార్జిన్ పెట్టి కొనుగోలు చేస్తారని, ఈ డబ్బులు కూడా సరిగా ఇవ్వరని సభ్యులు చెబుతున్నారు. సొసైటీకి సొంతంగా 6 షాపులు ప్రధాన నగరాల్లో ఉన్నాయని, కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని, వీటి పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు చేనేత సొసైటీ ఆఫీసును ముట్టడించారు బుట్టా రేణుక. ఆప్కోలో విలీనాన్ని రద్దు చేయాలంటూ నిరసన చేపట్టారు. భారీగా చేనేత కార్మికులు తరలివచ్చారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ కర్నూలు నుంచి టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం అనేది దాదాపు 1938లో ఏర్పాటైంది. పద్మశ్రీ మాచాని సోమప దీన్ని ఏర్పాటు చేశారు. దానికి ఇప్పుడు దాదాపు 100 కోట్ల వరకు దేశవ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయి. 16 అవుట్లెట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ సంస్థ ప్రస్తుతం లాభాల్లోనే నడుస్తుంది. ఈ నేపథ్యంలో చేనేత జౌళి శాఖ కమిషనర్ ఈ సొసైటీకి సంబంధించిన అవుట్లెట్లన్నింటినీ ఆప్కోలో విలీనం చేయాలని ఆదేశించారు. ఆ మేరకు ఇవాళ దీనిపై నిర్ణయం తీసుకోవడానికి సొసైటీ సభ్యులు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. గత 2 రోజులుగా జిల్లాలో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రాథమిక దశలో అవుట్లెట్లు విలీనం చేసిన తర్వాత సొసైటీ ఆస్తులపై కూడా కన్నేసే అవకాశం ఉంది. ఈ సొసైటీని పూర్తిగా ప్రభుత్వ వశం చేసుకునే అవకాశం ఉందన్న ఆందోళన సభ్యుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న సమావేశానికి సభ్యులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. చేనేత కార్మికులు చేరుకున్నారు. వైసీపీ కూడా కార్మికులకు మద్దతుగా నిలిచింది. మాజీ ఎంపీ బుట్టా రేణుక అక్కడికి వెళ్లి సొసైటీ వద్ద ఆఫీస్ చేరుకుని ఆందోళన దిగింది. నిన్నటి నుంచి కూడా దీక్షలు కూడా చేపట్టారు. ఈ సొసైటీని ఎట్టి పరిస్థితుల్లో ఆప్కోలో విలీనం చేయడానికి వీల్లేదు. అవుట్లెట్లన్నీ కూడా లాభాల్లో నడుస్తున్నాయి. ఈ సొసైటీ తయారు చేసిన ఉత్పత్తులను ఆప్కోకు ఇప్పటికే విక్రయిస్తున్నాం. వాటికి సంబంధించిన డబ్బులు కూడా 13 లక్షల వరకు తమకు రావాల్సింది. మరోవైపు ఆప్కో నష్టాల్లో ఉంది. లాభాల్లో ఉన్న తమ సొసైటీని ఆప్కోలో విలీనం చేయడం ఏంటని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తంగా ఉంది. సభ్యులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చేనేత జౌళి శాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోరాదు. వాటిని తిరస్కరించాలి. 1930 నుంచి కొనసాగుతున్న ఈ సొసైటీని కాపాడుకోవాలని సభ్యులంతా ముక్త కంఠంతో ఆందోళన దిగారు. ప్రస్తుతం అక్కడైతే ఉద్రిక్త పరిస్థితి ఉంది. పోలీసులు ఆందోళనకారులను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. భోగి. థ్యాంక్ యూ చంద్రశేఖర్. వైరస్